సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం కూడా 3 అవుతుంది. సో ఏదైతే బోనాలు ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ అయితే బోనం తీసుకుపోయింది, ఇచ్చేసింది కూడా గైస్. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి బోనాలకు అయితే మమ్మీ అయితే కుట్ట చీర పట్టుకొని ఉంది గైస్, బోనాలు ఫెస్టివల్ అని. సో వేడి వేడి బగారా అయితే అవుతుంది గైస్. నేను మార్నింగ్ నుంచి షాప్లో ఉన్నా. సండే మనకు మెయిన్ కదా గైస్, ఇంట్లో కూడా మనం ఉండేది ఏం లేదు. సో మన ప్లేస్లో మన డాడీ ఉంది కదా, ఎవరుంటే ఏంది పండుగ అయితే మంచిగా అయింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి గైస్ ఇదేమో మేక రక్తం అని అంటారు. సో ఇది కార్జం. సో మటన్ రేపు చేస్తాం మమ్మీ. సో రేపు చేస్తా ఉంటుంది మమ్మీ. సో మటన్ వచ్చేసి ఫ్రిడ్జ్లోనే ఉంది గైస్, కిలో తీసుకున్నాం. సో అక్కడ మార్నింగ్ నేను మా డాడీ కూడా మందికి పోయినాం గైస్, పొద్దున 5 o'clockకి అలాంటి టైంలో. సో మమ్మీ తినమంటుంది, మా అక్కకి ఏమో రీల్స్ పిచ్చింది ఒకటే. సో ఏం చేద్దాం ఐదు చేతులు వణుకుతున్నాయి మనకి టైంకి. అలాగే నేను బ్లాగ్ తీస్తున్నాను, మమ్మీ డిస్టర్బ్ చేయట్లేదు ప్లీజ్. సో ఈ బిందెలోనే మా మమ్మీ తీసుకొని పోయింది కదా. ఇదే బిందెకి బోనం చేసినారు. సో ఇదేనమ్మా పూరీలు, సో మటన్, ఇంకొకటి మన మటన్ లివర్ కర్రీ కూడా ఉంది. సో మనమైతే మంచిగా తిందాం. పెట్టామా గాయస్, దీనికి మేక రక్తం అని అంటారు. సో టేస్ట్ అయితే బాగుంది. పూరి ఏమో తింటే ఇంకా సూపర్ ఉంటుంది గైస్. పూరి ఏమని మమ్మీ తినమంటుంది. దీనికి గ్రేవీ ఏముండదు గైస్, ఎట్లయినా ఫ్రై చేస్తారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటి టైం చూడవచ్చు గైస్, 9:30 అయింది. సో అప్పుడు పడుకున్నా గైస్, ఫుల్ టైర్డ్ అయిపోయినాయని. సో చూసే వరకు లంచ్ సారీ డిన్నర్ టైం అవుతుంది గైస్. బట్టలు అయితే తెచ్చుకున్నా, బ్యాగీ ప్యాంట్ ఇంకా అది. సో నేను చాలా ఇయర్స్ తర్వాత జీన్స్ అయితే తెచ్చుకున్నా. మమ్మీ మాత్రం అయితే షాక్ అయిపోయింది గైస్. ఇది మురుకులు చేసేది అనుకుంటా గైస్, మురుకులు చేసేదా గైస్. ఇది కూడా గోల్డ్ ఉంటే ఒక 5 కోట్లు పక్క ఉంటుంది. 5 కోట్లు కదా, 2 kgs 3 kgs ఉంది గైస్. ఇదైతే 2 kgs పక్క ఉంటుంది, 2-3 kgs ఉంది గైస్. అంటే 4 కోట్ల ప్రాపర్టీ గైస్ ఇది. సో అట్లుంటుంది బంగారం గురించి మా అందరికి తెలిసిండే. సో లైట్ అది తిందాం, ఆకలి అవుతుంది కానీ రాత్రి తిని పడుకోవడం బెస్ట్. ఉపాసం పడుకుంటే మాత్రం మధ్యరాత్రి ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది గైస్. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతున్నా. నిన్నైతే స్వెటర్ వేసుకున్నా గైస్. సో ఈ వర్షాకాలం చలికాలం వస్తే నాకు మా మమ్మీకి అస్సలు పడేది గైస్. నైట్ మాత్రం తక్కువ తింటా. సో నైట్ నా డిన్నర్కి ఇంతే గైస్. ఎక్కువ తింటే మళ్ళీ మాకు ఆయాసం అయినట్లు ఉంటుంది. సో మొత్తం చల్లగా ఉంది. మమ్మీ పడగానే వేడి చేసింది. సో బండలు కూడా చాలా చల్లగా ఉన్నాయి టెంపరేచర్. సో మనమైతే ఫాస్ట్ తినేసాం.